హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ డిలైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వినాయక చవితి రోజున చేసుకునే ఉండ్రాళ్ళ ప్రసాదం అనమాట. జనరల్గా వీటిని బియ్యం పిండితో చేస్తారనమాట. నేను రవ్వతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మరి మీరు వీడియో చూసి వినాయక చవితి రోజున డెఫినెట్గా ట్రై చేసి నైవేద్యంగా పెట్టేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇప్పుడు మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 3-4 నిమిషాల పాటు గరిటెతో ఇలా కలతిప్పుకుంటూనే రవ్వని రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలా రోస్ట్ చేసుకోవడం వల్ల మాడకుండా ఉంటుంది. 4 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తిరిగి ఇదే ప్యాన్లో 1/3 కప్ బెల్లంని తురుముకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మంటని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో ఈ బెల్లం పూర్తిగా కరిగేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూనే కరిగించుకోవాలన్నమాట. ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఏమైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోండి, లేదంటే అలానే ఉంచేయచ్చు. ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఇందులోకి అరగంట ముందు నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు వేసిన వెంటనే ఇప్పుడు మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం బాగా మరిగేదాకా మరిగించుకోవాలి. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేయించుకున్న రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఉంటలు కట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలన్నమాట, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఇలా పూర్తిగా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఆ టైంలో ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి అలానే పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని గరిటెతో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 3-4 నిమిషాలు అయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుంటూ ఉండ్రాళ్ళ షేప్లో చుట్టుకోవాలన్నమాట. అంటే రౌండ్ షేప్లోకి చుట్టుకోవాలండి. మీకు ఒకవేళ ఈవెన్గా రౌండ్ షేప్ రాలేదంటే ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా నీట్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని అందులో నుంచి కొంచెం తీసుకొని ఇలా ఉండ్రాళ్ళ షేప్లో చుట్టుకోండి. అప్పుడు ఈజీగా కరెక్ట్ షేప్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఉండ్రాలని ఈ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ కడాయిని యూజ్ చేస్తున్నాను. మీరు ఇడ్లీ పాత్రని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. లేదా మీ దగ్గర స్టీమర్ ఉన్నట్లయితే అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలని ఎలా అయితే స్టీమ్ చేస్తారో అదే విధంగా ఉండ్రాలని స్టీమ్ చేయాలి. లేదంటే ఇలా కడాయిలో చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా చేయండి. ముందు కొద్దిగా వాటర్ని కడాయిలోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టాండ్ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలండి. ఇవి స్టీమ్ అయిన తర్వాత మనం ఉండ్రాలు పెట్టుకున్న ప్లేట్ని తెచ్చి ఈ కడాయిలోకి పెట్టుకోవాలి. మీరు తీసుకున్న ప్లేట్ వచ్చేసి కడాయిలో ఇన్సర్ట్ అయ్యేలా అలానే వాటర్ లెవెల్కి 2 ఇంచెస్ పైకి ఉండాలండి. అంటే కొంచెం గుంతగా ఉన్న ప్లేట్ని తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాటర్ పొంగినా కూడా పైకి రావన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఉండ్రాలని 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చక్కగా చాలా సింపుల్గా వినాయక చవితి రోజున చేసుకునే నైవేద్యం రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ డిలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.